సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు వాటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైతులను వంచిస్తూ అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆరోపణ. వచ్చే నెల 6న జరిగే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని పిలుపు. సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణను పెంచి పోషిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వమే. సంస్థకు కానీ కార్మికులకు కానీ నష్టం కలిగించేలా వ్యవహరిస్తే కేంద్ర బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా కూడా ఉద్యమించేందుకు బీఎంఎస్ సిద్ధమంటున్న సింగరేణి విభాగం అధ్యక్షులు యాదగిరి సత్తయ్య. ఎండల తీవ్రతకు బొగ్గు కాలిపోతున్నా అధికారులు పట్టించుకోకపోతుండడం దుర్మార్గం. యాజమాన్య వైఖరిపై మండిపడుతున్న కార్మిక సంఘాల నాయకులు. కొత్త హంగులతో పునఃప్రారంభానికి సిద్ధమైన కనిలోని ఓ పాత వెండి తెర. ఆచార్య స్పెషల్ మార్నింగ్ షోతో ఆట షురు. వివరాలు చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వంచిస్తూ అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆరోపించారు. వరంగల్లో మే 6న జరిగే రైతు సంఘర్షణ సభ విజయవంతం కోసం గురువారం అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకరిపై మరొకరు నెపాన్ని నెట్టేసుకుంటూ దేశానికి అన్నం పెట్టే రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా రైతు పోరాటాలు నడుస్తున్నా ఏ ఒక్కరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మద్దతుగా నిలవలేదన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలని సూచించారు. దగాపడుతున్న తెలంగాణ రైతులకు మద్దతుగా మే 6న రాహుల్ గాంధీ వరంగల్కు వస్తున్నారని తెలిపారు. ప్రతి రైతు స్వచ్ఛందంగా ఈ సభకు కదలి రావాలని పిలుపునిచ్చారు. కాగా తెలంగాణ రాష్ట్రానికి త్రాగు సాగునీటి అవసరాలను తీరుస్తున్న గుండెకాయ లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన గ్రామాలకు నీరందించడంలో గత ఎమ్మెల్యే ప్రస్తుత శాసనసభ్యులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక పాలకుల నిర్వాకం మూలంగా అంతర్గాం పాలకుర్తి మండలాల రైతులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతన్నలకు బాసటగా నిలుస్తూ మే 6న ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లులో కాంగ్రెస్ నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ విజయవంతానికి రైతులతో పాటు అన్ని వర్గాల వారు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇక నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు నేటి నుండే గ్రామ సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రకటించారు. వరేస్తే ఊరే అని మేము చెప్పిన పంటలు మాత్రమే వేయాలి, లేకుంటే కొనుగోలు చెయ్యము, ప్రభుత్వం సహకరించాలని స్పష్టంగా చెప్పినటువంటి కేసీఆర్ రైతులు పండించిన పంటకు సరైన ధర ఇవ్వకపోవడం, పంటలను కొనకపోవడం, రైతులను ప్రతిసారి మభ్యపెట్టి దళారుల చేతిలో పడేటట్టు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తున్న దాంట్లో స్పష్టంగా మన అందరికీ కనబడుతుంది. ఇలా కాంటాల కాడపై ఒకవేళ కొనాలన్న పోయినసారి తాళని, దుమ్మని, మన్నని రకరకాలుగా వేధిస్తూ క్వింటాల్కు 10-15 కిలోలు కట్ చేసి రైతులు నష్టం చేసే పని చేశారు. అది మనందరం ఎన్నిసార్లు పోరాటం చేసినా కూడా శూన్యంగా మారింది. దళారుల చేతుల్లో, రైస్ మిల్లర్ల చేతుల్లో రైతు తీవ్రంగా నష్టపోయింది. ఈయన ఆడుతున్న నాటకానికి ఢిల్లీలో కూర్చొని 4 రోజులు మోడీని కలిసి కాలు మొక్కే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ మెప్పులు పొందాలని ఏదో మాటలు మాట్లాడి అక్కడ ఎవరు సహకరించకపోగా రాహుల్ గాంధీ గారు ట్విట్టర్ ద్వారా
రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పండించిన ప్రతి ధరను ఖచ్చితమైన మంచి ధరనిచ్చి బేషరతుగా కొనాలని ట్వీట్ చేస్తే ఇదేదో తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడేటట్టు ఉన్నారనే ఒక భయంతో ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటానికి దిగొచ్చి ఇప్పుడు కొంటామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కొనే దాంట్లో కూడా వడ్డల్లో తాళని దుమ్మని మన్నని ఇంకేదో అని తక్కువ చేసి దళారు ద్వారా మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తలాపున్న గోదావరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పెద్ద రిజర్వాయర్ తీసుకొచ్చారు. ఆ రోజు నేను స్వయంగా ఇక్కడ ఉన్న ఇవన్నీ R&R ప్యాకేజ్లతో ఇల్లు చిన్న ఊర్లు పెద్ద ఊర్లు అయినాయి. మన భూములు త్యాగం చేసినాం. ఇక్కడున్న ప్రతి రైతు భూములు త్యాగం చేసి మొత్తం తెలంగాణకు సాగుకు తాగుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రాంతం నుంచి పంపుతా ఉన్నాం. ఇక్కడ పెద్ద గుండె కలిగినట్టు వాళ్ళు మనం అందరం త్యాగం చేసి నీళ్ళు ఇస్తే మన ప్రాంతానికి ఒక్క చుక్క నీళ్లు కూడా రావట్లేదు. మీ అందరు కోరితేనే ఇక్కడ మన అందరం కలిసి పోరాటం చేసినాం, పాదయాత్ర చేసినాం. అప్పుడు ముఖ్యమంత్రి కనువిప్పి కలిగి ఆ రోజున్న శాసనసభ్యుడు ఇప్పుడున్న శాసనసభ్యుడు ఎవడు పట్టించుకోకపోగా మనం రైతులము మనం అందరం కలిసి పోరాటం చేస్తే దానికి ఒక ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో ప్రారంభం చేసి ఇంకో ప్రాంతానికి నీళ్లు రావు. ఇవి కూడా ఇప్పటిదాకా రాలే. తాగడానికి నీళ్ళు లేవు. నీళ్ళన్నీ కూడా పొల్యూషన్ అయిపోయి ఎస్టీపీలు లేక ఇవాళ గోదావరి పోయి నీళ్ళల్లో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయి, నీళ్లు తాగితే లివర్లు పోతున్నాయి, టీబీలు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఈరోజు నడుస్తూ ఉంది. వరంగల్ 6వ తారీఖు నాడు రైతు సంఘర్షణ సభ మనందరి గురించి రాహుల్ గాంధీ గారు రైతుల గురించి యువకుల గురించి మనందరి గురించి పోరాటం చేయడానికి వస్తూ ఉన్నారు. లక్షల మంది వస్తూ ఉన్నారు. రామగుండం ప్రాంత ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలని కోరుతున్నారు. అనంతరం అంతర్గా మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎంఎస్ రాజ్ ఠాకూర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు పెండియాల మహేష్, మేరుగు పూషం, కొక్కెర రమేష్, గాదె సుధాకర్, పూదరి సత్తయ్య గౌడ్, మడ్డి తిరుపతి, బరుపటి శ్రీను, ప్రియాంక, ధర్మాజీ, శ్రీనివాస్, గుమ్మల శ్రీకాంత్, రాకేష్, చందు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణను పెంచి పోషిస్తుంది రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు బీఎంఎస్ సింగరేణి విభాగం అధ్యక్షులు యాదగిరి సత్తయ్య. దేశంలో పాలసీ మ్యాటర్గా ఉన్న కమర్షియల్ మైనింగ్ విధానాన్ని ప్రైవేటీకరణ అని కేంద్రంపై దుష్ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ రాజకీయ పబ్బం గడుపుకునే కుట్ర చేస్తుందని విమర్శించారు. సింగరేణి సంస్థకు కానీ కార్మికులకు కానీ నష్టం కలిగించేలా వ్యవహరిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించేందుకు బీఎంఎస్ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేసిన యాదగిరి సత్తయ్యతో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణి సంస్థలో నెలకొన్న పరిస్థితులు, బీఎంఎస్ కార్యాచరణపై మనతో మాట్లాడేందుకు యూనియన్ సింగరేణి విభాగం అధ్యక్షులు యాదగిరి సత్తయ్య గారు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో నెలకొన్న పరిణామాలను ఎట్లా విశ్లేషిస్తుంది బీఎంఎస్? సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగింది. సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఏ సమస్యను చూసినా కూడా విచ్చలవిడిగా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేయడానికే ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కూడా కార్మిక చైతన్య యాత్ర పెట్టినాం. అది గోలేట్ నుంచి వెళ్ళి సత్తుపల్లి వరకు 22 తారీఖు నుంచి వెళ్ళి మే 8వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ యాత్రలో అనేక మౌలిక సదుపాయాలు కానీ, క్వార్టర్లకు సంబంధించిన కార్మికులకు సంబంధించిన క్వార్టర్ల నిర్మాణంలో ఉన్న లోపాలు కానీ, రోడ్లు కానీ, లైటింగ్ కానీ అవి ఫైండింగ్స్ వచ్చినాయి. దాదాపుగా బావి నిద్ర చేస్తే బావికి సంబంధించిన వర్కింగ్ ప్లేసులలో వెంటిలేషన్ లేదు, వర్కింగ్ ప్లేసులు బాగాలేవు అని చెప్పేసి కూడా అనేక సమస్యలు కూడా పెండింగ్లో వచ్చినాయి. వాటన్నిటి కూడా పరిష్కారం ఎప్పటికప్పుడు ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సింగరేణిలో ఇట్లే కొనసాగితే ఇవాళ పట్టించుకునే నాదుడే లేకపోతే ఈ సింగరేణి పరిశ్రమ పరిరక్షణకు, కార్మిక హక్కుల పరిరక్షణకు మనుగడకే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇటీవలి కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంది
అటు బీజేపీని కానీ ఇటు బీఎంఎస్ని కానీ టార్గెట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం అనేది భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంస్థ. ఇవాళ స్వయం ప్రతిపత్తి కలిగిన కార్మిక సంఘం సంస్థ. ఈ స్వయం ప్రతిపత్తి ఉన్నది. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా ప్రత్యామ్నాయ కార్మిక సంఘంగా కార్మికులు ఈ కార్మిక చైతన్యతను బ్రహ్మరథం పడతా ఉంటే జీర్ణించుకోలేని ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి సంబంధించింది తెరాసకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ శాసనసభ్యులు కానీ ఒక శాసనసభ్యుడైతే ప్రత్యక్షంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండు, కేసులలో ఇరికియాలని కూడా చూసిండు. శ్రీరాంపూర్లో అంతిమంగా విజయం అనేది ధర్మం గెలిచింది, కార్మికులు గెలిచారు, కార్మిక సంఘంగా మేము గెలిచినాం తప్ప ఇది మరొకటి కాదు. ఇలా బీజేపీకి మేము అఫిలియేషన్గా రిజిస్ట్రేషన్గా మేము ఎక్కడ కూడా రాసిలేదు. దాదాపుగా మీరందరూ కూడా గూగుల్లో కూడా కొట్టుకోవచ్చని కూడా చెప్పినాం. భావసారూప్యత అయితే ఉన్నది. మా కార్మికులు ఎట్లాగూ ఏ పల్లె నుంచెల్లో ఏ ఊరు నుంచెల్లో ఏ మండలం నుంచెల్లో వస్తారు, కుటుంబ సభ్యులు లెక్క ఉంటారు. డ్యూటీ చేసేంతసేపు 8 గంటలు మాత్రం కుటుంబ సభ్యులు లెక్క ఉంటారు. మేము కూడా ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరం కూడా కుటుంబ సభ్యులు లెక్క ఉంటాం, కానీ ఎవరి పని వారలేదు అని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నాం. బీజేపీకి అఫిలియేషన్ కాదని చెప్తున్న బీఎంఎస్ ఎందుకని ఇటీవల జరిగిన సమ్మెలో పాల్గొనలేకపోయింది? బీజేపీకి వ్యతిరేకంగా మేము పాల్గొనడం అనేది మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మీద 28 సమ్మెలు జరిగినప్పుడు కార్మికులకు సంబంధించిన అంశాలుంటే తప్పకుండా పాల్గొంటాం, పరిశ్రమలకు సంబంధించిన అంశాలుంటే తప్పకుండా పాల్గొంటాం. కానీ రాజకీయ కోణంతో రాజకీయ పార్టీలని దేశం మొత్తం మీద ఎప్పుడు చూసినా పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు దేశం మొత్తం మీద ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాలని స్తంభింపజేయాలని రాజకీయ కోణంతో వస్తారు కాబట్టి ఆ రాజకీయ కోణాన్ని మేము సమ్మతించలేదు, అంగీకరించలేదు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకించడం రాజకీయ కోణంగా చూస్తుందా బీఎంఎస్? వాస్తవానికి రాజకీయ కోణంగానే నడుస్తూ ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం. ఇంటర్నల్గా వాళ్ళకు పడకపోతే మా సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాకులు ఏవైతే ఉన్నాయో ఇలా పారదర్శకంగా ఉన్న భారత పార్లమెంటు చట్టంలో చేసింది పారదర్శకంగా ఉన్నది. ఆ పారదర్శకంగా ఉన్నప్పుడు ఎవరైనా వేలంపాటలో పాల్గొనవచ్చు, సింగరేణి పరిశ్రమ కూడా పాల్గొనవచ్చు. కానీ ఈ 4 బొగ్గు బ్లాకులకు సంబంధించి ఇన్ని సంవత్సరాల నుంచి 2015 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాజకీయం కూడా నడుస్తూ ఉన్నది, రాజకీయంగానే ఉన్నది, రాజకీయపరమైన సమస్యగా మారుతూ ఉన్నది. ఇలా సమన్వయం లేకనో సమన్వయ లోపంతోనూ జరుగుతూ ఉన్నది. ఈ సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాకులు ఏవైతే ఉన్నాయో వేలంపాటలో ఇప్పటి వరకు కూడా సింగరేణి కాలేజ్ పాల్గొనట్లేదు. పక్కనున్న ఒరిస్సా రాష్ట్రంలో 9 బ్లాక్కు సంబంధించింది తీసుకున్నది వేలంపాట ద్వారానే, అదే పారదర్శకంగా ఉన్నది. న్యూ పాత్రపద బ్లాకు తీసుకున్నది, అది పారదర్శకంగా ఉన్నది. సింగరేణిలో ఎందుకు పాల్గొనట్లేదు? ఈ రాజకీయ కోణం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అంశంపై బీఎంఎస్ స్టాండ్ ఏమిటి? సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాకులు అనేవి సింగరేణి పరిశ్రమకు తప్పకుండా రావాలంటే రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి యాజమాన్యం ఈ రాజకీయ కోణం నుంచి బయటకు వచ్చి వేలంపాటలు కూడా ఇప్పటి వరకు జరిగిన వేలంపాటలు అన్నిట్లలో కూడా ఎవరు కూడా పాల్గొనలేరు. ఒక్క బిడ్ అయితే కూడా దానికి ఆ బిడ్కు సంబంధించింది శాంక్షన్ కాదు. 4 బొగ్గు బ్లాకులు అట్లే ఉన్నాయి. మొన్నటికి మొన్న కోల్ శాఖ మాత్యులు ఎవరైతే ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారో ఇప్పటికైనా 4 బొగ్గు బ్లాకులు మీ అట్లే ఉన్నాయి, మీ సంస్థకు మేము అప్పచెప్తాం, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మీ రాష్ట్రానికి సంబంధించిన కార్యదర్శి గారిని కానీ రమ్మనండి, వేలంపాటకు సంబంధించిన వేలంలో పాల్గొనమని చెప్పండి, వేలంలో మేము ఇచ్చేస్తాం, పారదర్శకంగా ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మేము బీఎంఎస్గా మా సంస్థకు సింగరేణి కాలేజీకి సంబంధించిన 4 బొగ్గు బ్లాకులు మాకే రావాలని చెప్పేసి మేము అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తాం. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ యత్నం నేపథ్యంలో బొగ్గు బాయిల మీదకి బీజేపీ కానీ బీఎంఎస్ నాయకులను కానీ రానివ్వవద్దని టీబీజీకేఎస్ నాయకులు బహిరంగ ప్రకటన చేశారు. ఎట్లా చూస్తోంది బీఎంఎస్? బొగ్గు బ్లాకులు అనేటి కమర్షియల్ మైనింగ్ విధానం, ప్రైవేటీకరణ అంశం అనేది వేరు, కమర్షియల్ మైనింగ్ విధానం అనేది వేరు. అందుకే వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ దుష్ప్రచారానికి అంతిమ తెరగా గౌరవ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు పోయిన నెల 13వ తారీఖు నాడు ఇక్కడ గోదావరిఖనిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మాకు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం సంబంధించిన దాంట్లో స్పష్టమైన వైఖరితో వాయిస్ ఇచ్చిండు. ఆయనకు ఇప్పటివరకు కూడా కౌంటర్ ఇవ్వలే. ప్రైవేటైజేషన్ అంటే ఏంటిది, కమర్షియల్ మైనింగ్ విధానం అంటే ఏంటి. ఓకే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫైనల్గా బీఎంఎస్ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది, కార్మిక వర్గానికి ఏం చెప్పదలుచుకున్నారు? కార్మికులందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఏఐటీసీ అనేది గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో గెలిచింది, దాని తర్వాత ఐఎన్టీసీ గెలిచింది, దాని తర్వాత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలిచింది. ఇవాళ రాజకీయ పార్టీలకు తోకలుగా ఉన్న ట్రేడ్ యూనియన్లను గెలిపిస్తే ఇటువంటి రకమైన పరిస్థితులే ఉంటాయి.
ఇవాళ ప్రత్యామ్నాయ కార్మిక సంఘంగా కార్మికులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ కార్మిక చైతన్య యాత్రలో మేము గమనించింది కార్మికులందరూ కూడా ప్రత్యామ్నాయ కార్మిక సంఘం కావాలి. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS అయితేనే బాగుంటుందని చెప్పేసి మెజారిటీ కలిగిన కార్మిక కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే రీతిలో మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMSగా సింగరేణి వ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ కార్మిక సంఘంగా మేము వాళ్ళకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను పావులా వాడుకుంటోందని ఆరోపిస్తున్నారు BMS సింగరేణి విభాగం అధ్యక్షులు యాదగిరి సత్తయ్య గారు. ఒకవేళ సింగరేణి సంస్థకు కానీ కార్మికులకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లినా తాము సహించబోమని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటించేందుకు కూడా తాము సిద్ధమని ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. పారిశ్రామిక ప్రాంతంలో పాత వెండి తెర ఒకటి కొత్త హంగులతో పునఃప్రారంభానికి సిద్ధమైంది. శుక్రవారం స్పెషల్ మార్నింగ్ షోతో చిత్ర ప్రదర్శనలు షురూ చేయనున్నట్లు థియేటర్ వర్గాలు తెలిపాయి. గోదావరికని పట్టణంలో న్యూ అశోక థియేటర్ అంటే తెలియని వారుండరు. ముందుగానే అశోక పేరుపైన ఓల్డ్ అశోక థియేటర్ ఉండడంతో 1976వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ థియేటర్కు న్యూ అశోక థియేటర్గా నామకరణం చేశారు. దశాబ్దాల కాలం పాటు పారిశ్రామిక ప్రాంత ప్రజలకు వినోదాన్ని అందించిన న్యూ అశోక థియేటర్ కాలగమనంలో శిథిలమై ప్రేక్షకుల ఆదరణను చురగొనలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు మూసివేయబడిన న్యూ అశోక థియేటర్ను ప్రస్తుతం నూతన హంగులతో పునఃప్రారంభించేలా రంగం సిద్ధం చేశారు. అధునాతన పద్ధతుల్లో థియేటర్ను రెనివేషన్ చేయించారు. ఇకపై వీటీ న్యూ అశోక టాకీస్గా చలామణి కానున్న ఈ థియేటర్ను శుక్రవారం నుండి పునఃప్రారంభించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన ఆచార్య సినిమా స్పెషల్ మార్నింగ్ షోతో వీటీ న్యూ అశోక థియేటర్లో చిత్ర ప్రదర్శనను లాంఛనంగా పునఃప్రారంభించనున్నట్లు థియేటర్ వర్గాలు ప్రకటించాయి. ఎండల తీవ్రతతో ఓసీపీలలో బొగ్గు అగ్గిపాలవుతుండడం పట్ల పలు కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిలోని బుగ్గిపాలవుతున్న బొగ్గు కాలి బూడిదవుతున్న కార్మికుల రెక్కల కష్టం అంటూ ఇటీవల సిటీ న్యూస్ ప్రసారం చేసిన ప్రత్యేక కథనం కార్మిక సంఘాలను ఆలోచింపచేసింది. ఆవేదనకు ఆందోళనకు గురిచేస్తుంది. బొగ్గు కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో కూడా నిలువ బొగ్గును పరిరక్షించకుండా సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమని పలు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి బొగ్గు అగ్గిపాలు కాకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు కొరత వల్ల ఇండస్ట్రీలన్నీ బంద్ అవుతున్నాయని, పవర్ షార్టేజ్ ఉందని రోజు టీవీలలో గొగ్గోలు మొత్తుకున్న సింగరేణి యాజమాన్యానికి నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ ఉంది. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా అన్ని ఓపెన్ కాస్ట్లలో కూడా బొగ్గు తగలబడిపోతూ ఉంది. ప్రతి వేసవి కాలంలో నిప్పురవలు పడి మొత్తం బొగ్గు 1000 టన్నుల బొగ్గు ఉట్టిగా నిర్దాక్షిణంగా కాలిపోతూ ఉంది. దానికి సింగరేణి యాజమాన్యం తగు చర్యలు తీసుకోవడం దీనికి ముఖ్య కారణం అని చెప్పి మేము సిఐటిగా భావిస్తా ఉన్నాం. దానికి వాటర్ స్ప్రే చేయడం కానీ, లేకపోతే ఎప్పటికప్పుడు బొగ్గు ఉత్పత్తి అయిందని వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసి తరలించడం కానీ చర్యలు తీసుకుంటే ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల నష్టం వచ్చేది ఉండేది కాదని చెప్పి భావిస్తా ఉన్నాం. ఈ బొగ్గు కొరత దృష్ట్యా ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే ఓపెన్ కాస్ట్లో బొగ్గు మంటలు విజృంభిస్తున్నాయో వాటి వెంటనే నివారణ చర్యలు తీసుకొని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల బొగ్గు ఉత్త పుణ్యానికి కాలిపోతా ఉంది. ఇక దాని కాలిపోవడం వల్ల వాతావరణం కూడా కాలుష్యం ఏర్పడతా ఉంది. అట్లాగే కార్మికులు కష్టార్జితం రక్తాన్ని చెమటగా మార్చి ఉత్పత్తి చేసిన బొగ్గు కేవలం అండర్ గ్రౌండ్ మీదకి వచ్చిన బొగ్గును కూడా కాస్తున్నామంటే ఇంతకన్నా దురదృష్టకరం లేదు. సింగరేణి నిర్లక్ష్యానికి ఇది ఖచ్చితంగా కనబడతా ఉంది. అందుకనే వెంటనే దీని చర్యలు చేపట్టాలని చెప్పి సిఐగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని మెరుగుపరుచుకొని బొగ్గు నిల్వ లేకుండా వేసవి కాలంలో జాగ్రత్త పడాల్సిన యాజమాన్యం ప్రతి సంవత్సరం ఇట్లనే 1000 టన్నుల బొగ్గుని కాల్చుతా ఉంది. అందుకనే వెంటనే ఇలా పవరు కొరత ఉన్న కారణంగా బొగ్గు లేకపోవడం వల్ల బొగ్గు ఎక్కువ తీసిన బొగ్గు కూడా కాలిపోవడం అనేది చాలా దురదృష్టకరం. సిఐటిగా సింగరేణి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి సింగరేణి యాజమాన్యం కార్మికులు ఎంతో శ్రమ కోర్చి అధికారులు కార్మికులు సమిష్టి కృషితోని ప్రతి పెళ్లను సవాలుగా స్వీకరించి బొగ్గును
సాధ్యమైనంత వరకు సర్ఫేస్కు పంపించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. వచ్చినటువంటి బొగ్గును వివిధ కంపెనీలకు మనం సరఫరా చేస్తుంటాం. కానీ ఇవాళ బొగ్గు నిల్వలు పేరుకపోయి సర్ఫేస్లో కుప్పలు కుప్పలుగా పోయడం ద్వారా ఈ వేసవి కాలంలో వేడి ఉష్ణోగ్రతలకు బొగ్గు అంటుకొని బొగ్గు బూడిదవుతున్నటువంటి పరిస్థితి. ఇంత పెద్ద కంపెనీలో స్వతహాగా ఫైర్ ఇంజన్లు సమకూర్చుకోలేనటువంటి దుస్థితిలో ఇవాళ సింగరేణి కంపెనీ ఉంది. అధికారులు కూడా అందుకు తగిన చర్యలు చేపట్టకపోవడం అనేటువంటిది శోచనీయమైనటువంటి అంశం. బొగ్గు అనేటువంటిది ఇవాళ దేశంలో అనేక విద్యుత్ థర్మల్ కేంద్రాలకు ఇవాళ డిమాండ్కు సరిపడే బొగ్గు లేక ఇవాళ మూతవుతున్నటువంటి ఒక పరిస్థితులలో మనం పైకి తీసినటువంటి బొగ్గు బూడిద పాలకు కావడం అనేటువంటిది చాలా ఆక్షేపించాల్సినటువంటి విషయం. సింగరేణి యాజమాన్యం వెంటనే ఈ వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకొని మన సంపద అయినటువంటి బొగ్గును కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కంపెనీ ఖచ్చితంగా అందుకు తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. 20 ఏళ్ల కళ నెరవేర్చి డివిజన్ ప్రజల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నారు రామగుండం 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు. స్థానిక మార్కండే కాలనీ శివాలయం నుండి శారదానగర్ మధ్యలో గల జనావాసాలకు నూతనంగా బృందావనం కాలనీగా నామకరణం చేసి ఇరు కాలనీల మధ్య ఉన్న ప్రాంతానికి ప్రజలకు సరికొత్త గుర్తింపును తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బృందావనం కాలనీ ప్రజలు బుధవారం రాత్రి కార్పొరేటర్ నగునూరి సుమలత రాజులను ఘనంగా సన్మానించారు. ఆత్మీయతను కృతజ్ఞతను తెలియజేశారు. కాలనీలలో కరువైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కార్పొరేటర్ చురుకైన పాత్రను పోషిస్తూ వస్తుందని కాలనీవాసులు ప్రశంసించారు. 20 ఏళ్ల నుండి కనీసం రోడ్డు, విద్యుత్, వాటర్ పైప్ లైన్ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో సకల వసతులను సమకూర్చి ప్రజల కష్టాలను గట్టెక్కించడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు మిట్టపల్లి మహేందర్, ఇసంపల్లి వెంకన్న, మాదాసి రాజయ్య, ములుగూరి రాజేందర్, తోట కుమ్రయ్య, నరెడ్ల సదానందం, శంకర్, భగవాన్ రెడ్డి, రాజలింగు, కుమ్రయ్య, లక్ష్మీనారాయణ, రామిళ్ళ రాయలింగు, సారయ్య, తోట ప్రవీణ్, సుభద్ర, ఇంద్ర, కమల, రమ, బుజ్జి, సాయి తదితరులతో పాటు అధిక సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు. గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. సందర్భంగా నాయకులు మద్దెల దినేష్ మాట్లాడుతూ అనేకేళ్ల పోరాటం ఫలితంగా డయాలసిస్ కేంద్రాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగిందని, దూర ప్రాంతం నుండి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స కొరకు పేషెంట్లు వస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 5 యంత్రాలు సరిపోక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేషెంట్ల సౌకర్యార్థం మరొక 5 నూతన డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మెను ప్రకారం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని, భోజనాలు పెట్టకుండా బిల్లులు నొక్కుతున్న కాంట్రాక్టర్ను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. అదేవిధంగా ఆసుపత్రిలో అస్తవ్యస్తంగా మారిన శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. ఆసుపత్రి నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ కళాశాల పనులను వేగవంతం చేసి స్థానిక నిరుద్యోగులకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రిన్సిపల్ను కోరారు. ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడం, ముఖ్యంగా డయాలసిస్ కేంద్రంలో రోగుల బాధలు వర్ణాతీతంగా మారింది. మరి 5 డయాలసిస్ కేంద్రాలు ఉంటే 3 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం వల్ల గౌరవ సూపరింటెండెంట్ కానీ, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం, జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే వారు స్పందించి విద్యుత్ స్తంభాలు, లైన్లు కూడా వేయడం శుభపరిణామం అయినప్పటికీ, ముఖ్యంగా మరొక 5 డయాలసిస్ కేంద్రాలను యుద్ధ ప్రాతిపాదికనగా ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతికి సంబంధించిన వారు దాదాపు కాళేశ్వరం, ఆదిలాబాద్, కాటారం, ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి రోజుకి 20-30 డయాలసిస్ అయ్యే సందర్భంలో 2-3 తప్ప ఎక్కువ కావడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డైట్ కాంట్రాక్టర్
జేఎస్ఎస్కే వారు మరి మహిళా గర్భిణీ స్త్రీలకు డైట్కు సంబంధించినటువంటి మెనూ ప్రకారం ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఆయనకు కాంట్రాక్ట్ వచ్చిన కాడి నుంచి ఒక వివాదాస్పదంగా మారడం బాధాకరం. జెన్యున్గా పెట్టే అటువంటి కాంట్రాక్టర్ లోకల్ ఎంతోమంది ఉంటారు. మరి వారికి ఇవాళ తప్ప ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఇక్కడ కొంతమంది మహిళలను పెట్టుకొని లేకపోతే ఇతర వారి మిత్రులను పెట్టుకొని గొడవలు సృష్టించుకొని సమయానికి భోజనాలు అందించక రోగులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ముఖ్యంగా వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని గౌరవ ప్రిన్సిపల్ మేడం గారికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆసుపత్రి శానిటేషన్ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. రోగులు ఆసుపత్రికి వచ్చి రోగాన్ని నయం చేసుకోవాలి, కానీ ఆ వాసన చేయబట్టి కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉందని మరి మేడం గారికి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వారు కూడా మేము సానుకూలంగా స్పందించి మేము ఖచ్చితంగా పనులన్నీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మండల శ్రీనివాస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు సిహెచ్ వివేక్, రేణుకుంట్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మోసపూరిత మాటలు చెబుతున్న జాతీయ సంఘాల వైఖరిని ఎండగట్టాలని టీబీజీకే సార్జీ2 వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐటింగ్లేన్ కాలనీ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ 11వ వేజ్ బోర్డు ఒప్పందం వలన సింగరేణి కార్మికులకు తీవ్ర ఆర్థిక నష్టం జరగనుందని ఆరోపించారు. వెంటనే 11వ వేజ్ బోర్డులో 4 సర్కులర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 4 సర్కులర్లు కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే విధంగా ఇలా 10వ వేజ్ బోర్డుకు సంబంధించిన స్టాండర్డైజేషన్ కమిటీ 11వ మీటింగ్ లో నిర్ణయం తీసుకొని అమలయ్యే విధంగా మరి 11వ వేజ్ బోర్డులో కూడా ఒత్తిడి తీసుకొస్తున్న ఇటువంటి సంఘాన్ని ఏం చేయాలో ఒకసారి కార్మిక వర్గం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము కూడా సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో టైమింగ్లు చేంజ్ చేస్తూ ఇలా టీబీజీ కేసుపై మరి జాతీయ కార్మిక సంఘాల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సర్కులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం. లేకపోతే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, రెడ్డి ప్రభాకర్, మల్లికార్జున్, చంద్రయ్య, లక్ష్మయ్య, తిరుపతి, దశరథం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు నాటి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రైతులను వంచిస్తూ అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆరోపణ. వచ్చే నెల 6న జరిగే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని పిలుపు. సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణను పెంచి పోషిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వమే. సంస్థకు కానీ కార్మికులకు కానీ నష్టం కలిగించేలా వ్యవహరిస్తే కేంద్ర బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా కూడా ఉద్యమించేందుకు బీఎంఎస్ సిద్ధమంటున్న సింగరేణి విభాగం అధ్యక్షులు యాదగిరి సత్తయ్య. ఎండల తీవ్రతకు బొగ్గు కాలిపోతున్నా అధికారులు పట్టించుకోకపోతుండడం దుర్మార్గం. యాజమాన్య వైఖరిపై మండిపడుతున్న కార్మిక సంఘాల నాయకులు. కొత్త హంగులతో పునఃప్రారంభానికి సిద్ధమైన ఖనిలోని ఓ పాత వెండి తెర. ఆచార్య స్పెషల్ మార్నింగ్ షోతో ఆట షురు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.